మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 22వ తారీఖు లగాయితూ 28 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో కూడా గత వారం మాదిరిగానే పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉన్నది. అది కూడా కుంభరాశి ఎందే సంభవిస్తూ ఉన్నది. రవి, కుజ, రాహు, శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశి ఎందు సంక్రమిస్తూ ఉండగా, మీనమందు శనేశ్వరుడు, మేష, వృషభ, మిథున రాశుల యందు చంద్రుని యొక్క సంచారము, మిథునమందు గురుడు, సింహయందు కేతువు యొక్క సంచారంతో ఈ వారం గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉన్నది. ఇటువంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా తులారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం వస్తూ ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా మార్పు చెందాయి. ఈ గ్రహాలన్నీ పంచమంలోకి వెళ్ళాయి. పంచమ స్థానము బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే ఆ స్థానమందు క్రూర గ్రహాలు ఉన్నాయో ఆలోచనల యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచించేటువంటి పరిస్థితులు. దేహాలస్యం, మనస్తాపం, సుహృత్కేశం, ధనక్షయం. అయ్యో నన్ను ఇంత మాట అన్నారే, లేకపోతే నేను అనేటువంటి భావన ఎక్కువగా పైకి వస్తూ ఉంటుంది. అలాగే దాన్ని ఏమంటారంటే ప్రతి వ్యక్తికి ఉండేటువంటి ఆత్మాభిమానం, నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది, లేకపోతేనేమో నాకుండేటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో, బుద్ధి స్థానంలో క్రూర గ్రహాలు చేరి ఉన్నాయి. మీ మనసులో అలజడిని రేపడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశము. ఎదుటి వారి యొక్క మంచితనాన్ని కూడా చెడుగా అర్థం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. అందువల్లనే ఎటువంటి సందర్భంలోనైనా సరే పక్క వారిని ఈజీగా అంచనా వేయకూడదు. వారి మాటల ద్వారానో, వేషధారణ ద్వారానో, వారు మీతో రియాక్ట్ అయ్యేటువంటి విధానం ద్వారానో ఒక వ్యక్తిని పసిగట్టకూడదు ఇప్పుడుండేటువంటి సమయంలో. అలాగే ఈ సమయంలో నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటు బుద్ధి స్థానంలోనే పాపగ్రహాలు కూర్చుని ఉన్నప్పుడు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, సామాజికంగా ఏదైనా పలానా విషయంలో మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించాలి. ప్రత్యేకించి మీ సొంత నిర్ణయాలు పనికిరావు. అంతే తప్పితే మనం ఏదో ఒక క్షణంలో, క్షణికావేశంలో అబ్బో వాడు ఏదో అన్నాడు నన్ను ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, లేదా అసలు ఈ ఉద్యోగం చేయలేక వ్యాపారం చేసుకుంటాను, లేదా వ్యాపారంలో ఇంకోటి చేస్తాను. ఏది చేయవలసి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచన చేయాలి, లేదా గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోవాలి. తప్పితే సొంత నిర్ణయాలు పనికిరావు. ఇక రెండో విషయం ఏంటి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఎందుకంటే మరి బుద్ధి స్థానంలోనే కూర్చోరు. అసలు బుద్ధే ప్రతిదానికి మూలం, బుద్ధి కర్మానుసారిణి అన్నారు. ఆ కర్మే ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఏ పని చేయకుండా ఉండడం ఉత్తమము. అటు కుటుంబ పరంగా కానీ, సంతానపరమైనటువంటి విషయాల్లో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సౌమ్యంగా ఉండాలి, కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి, ఎక్కడా కూడా అధికంగా మాట్లాడకూడదు. ఎక్కడైనా భయంకరంగా కోపం వచ్చి మాట్లాడవలసిన సందర్భంలో కూడా తమాయించుకుని మాట్లాడుతూ ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళ కింద ఉంటారు, ముఖ్యంగా తులారాశి వారు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, దత్త మాలామంత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము.